మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. కేబినెట్ మీటింగ్ లో వ్యక్తిగత అంశాలు చర్చ చేయలేదని తాను ప్రమాణం చేయడానికి సిద్ధమన్నారు మంత్రి. ఈ వ్యవహారంపై సిద్దిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేద్దామా అంటూ ఛాలెంజ్ చేశారు మంత్రి. ఇద్దరం తడిబట్టలతో ప్రమాణం చేద్దామంటూ సవాల్ విసిరారు. తల్లిదండ్రులపై తాను ప్రమాణం చేస్తానన్నారు. ముఖ్యమంత్రి అనుమతి తీసుకుని వస్తామని హరీష్ రావు ఆరోపించిన విషయాలను నిజమని ప్రమాణం చేయగలడా అని ప్రశ్నించారు. ఏ శనివారం వస్తారో హరీష్ రావు చెప్పాలన్నారు మంత్రి అడ్లూరి. సిద్దిపేట ఆలయంలో శనివారం రోజు వస్తావా లేదా నువ్వు ఆ నామినేషన్ రోజు ప్రతిసారి అక్కడికి పోయి అక్కడ నామినేషన్ కాయలు పెట్టి నామినేషన్ పోతాడు. అక్కడ ఆ దేవాలయానికి నేను వస్తా. నేను క్యాబినెట్లో ఉన్నా, ముఖ్యమంత్రి గారు అనుమతి తీసుకొని వస్తా. క్యాబినెట్లో ఏం జరిగిందో అక్కడ ఉన్న బాయో బోరో కాడ స్నానం చేసి స్వామివారి ఎదురుగల్లో పడి తడి బట్టలతో నేను చెప్తాను. నేను నా జన్మనిచ్చిన తల్లి తండ్రిని ఒకటే చెప్తే క్యాబినెట్లో ఒక్క విషయం కూడా అంతర్గతంగా వ్యక్తిగతంగా ఆరోపణలు ఏ ఒక్క మంత్రి సంబంధించిన విషయం జరగలేదు, మాట్లాడలేదు. ఓన్లీ సంక్షేమానికి అభివృద్ధికి ప్రజల క్షేమం కోసమే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో క్యాబినెట్ జరిగిందన్న అంశాన్ని నేను చెప్తా. ప్రతి అంశం ఎజెండా అంశాన్ని మాట్లాడతా. ప్రతి మాట మాట్లాడతా. మరి దాన్ని కట్టుబడి నువ్వు ఉంటావా? నువ్వు వచ్చి తడిబడతావు.